జిల్లాల మహాసభలన్నీ కూడా పూర్తయిన తర్వాత మన సిపిఐ రాష్ట్ర 28వ మహాసభ ఆగస్టు 23, 24, 25 తేదీల్లో ఒంగోలు నగరంలో జరుపుకోబోతా ఉన్నాం. అంతేకాకుండా అన్ని రాష్ట్రాల్లో కూడా మహాసభలు పూర్తయిన అనంతరం సెప్టెంబర్ 21 తేదీ నుండి 25వ తేదీ వరకు మన భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ 25వ మహాసభలు చండీగఢ్ నగరంలో జరుపుకోబోతా ఉన్నాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మేము కాలేజీలో చదివే రోజుల్లో కొంతమంది గోడల మీద రాసేవాళ్ళు. ఆ గోడల మీద ఏం రాసేవాళ్ళంటే, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యమా, దొంగ ముండా కొడుకులు ఏలే పాలన ఒక పాలన అని రాసేవాళ్ళు. ఇవాళ దేశంలో అదే జరుగుతూ ఉంది. అసలు నిజంగా పాపం వాళ్ళు ఏమిటికి పనికిరారు ఈ పాలెగాళ్ళంతా. నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరు కలిసి మొత్తం దొంగ ఓట్లు రాసుకుంటా ఉన్నారు. దొంగ ఓట్లు. నిజంగా నేను ఎక్కువ చెప్పను, ఒకటి చెప్తే మీకు అందరికి కూడా అర్థమవుతుంది. ఎక్కడో మారుమూల పల్లెల్లో కాదు, ఎక్కడో ఆలూరులోనో మడక్సిరిలోనో ఎక్కడో మారుమూల జరిగింది లేవయ్యా, అది ఎవరికి తెలుసు అని చెప్పొచ్చు. సాక్షాత్తు బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో, బెంగళూరులో కూడా సెంట్రల్ పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒక్కొక్క పార్లమెంట్ నియోజకవర్గంలో 6 అసెంబ్లీ స్థానాలు ఉంటాయి, 7 ఉంటాయి. 6 స్థానాల్లో కాంగ్రెస్కి 80,000 ఓట్ల మెజార్టీ ఉంటే ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్లో 1,250,000 దొంగ ఓట్లు రాసుకొని ఆ ఓట్లన్నీ కూడా డబ్బాలో వేసుకొని 34,000 ఓట్ల మెజార్టీతో బీజేపీ క్యాండిడేట్ గెలిచినట్లుగా వాళ్ళు ప్రకటన ఇచ్చారు. 1,250,000 దొంగ ఓట్లు ఒకే ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో. ఎంత అన్యాయం అంటే, పాపం ఒక సింగిల్ రూమ్ ఇల్లు అంట, సింగిల్ రూమ్ ఇంట్లో 80 ఓట్లు రాసినారంట. అంటే వానికి గంటు పోయేదేముంది, 80 ఓట్లు ఒక ఇంట్లోనే రాసినాడు. పాపం వాళ్ళకే తెలియదు. ఇండియా టుడే వాళ్ళు సర్వేకి పోతే అసలు ఆ పేర్లే లేవు మా దగ్గర, వాళ్ళు ఎవరో మాకు తెలియదు అంటా ఉన్నారు. మొత్తం దొంగ ఓట్లు. ఈ దొంగ ఓట్లు ఇప్పుడు రాసుకొని అది గెలవడమే కాకుండా రేపు బీహార్ అసెంబ్లీ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 65 లక్షల ఓట్లు జెన్యూన్ ఓట్స్ అన్ని కూడా తీసేసినారు. బీజేపీకి ఎవరైతే ఓటేస్తారో వాళ్ళ ఓటు ఉండాలి, ఎవరైతే ఖచ్చితంగా బీజేపీకి ఓటు వేయరో ఆ ఓట్లన్నీ కూడా తొలగిస్తూ ఉన్నారు. మరి ఇలాంటి రాజ్యాన్ని దొంగ నోట్ల దొంగ ఓట్ల రాజ్యం ఒక రాజ్యం అని అనకుండా ఎవరైనా ఉండగలరా అని నేను అడుగుతా ఉన్నా. పక్కా దొంగల రాజ్యం ఇది. ఇంత జరుగుతూ ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు తన మనుషులు పంపి 6 నెలల పాటు సర్వే చేయించి అవన్నీ కూడా ఇవాళ టీవీల ద్వారా పత్రికల ద్వారా బయటికి చెప్పాడు. ఎన్నికల కమిషన్ వాళ్ళు ఏమంటా ఉన్నారు, రాహుల్ గాంధీకి నమ్మకం లేదు కాబట్టి ఆయన మా దగ్గర రాసి ఇవ్వలేదు, ఆయన చెప్పింది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నారు. నేను అంటా ఉన్నా ఎన్నికల కమిషన్కి, అరే వెధవల్లారా మీకేమన్నా సిగ్గుందా అని అడుగుతా ఉన్నా. అరే మీకు సిగ్గు శరం ఉందారా వెధవల్లారా? అరే ఒక పార్టీ నాయకుడు ఇవాళ ఓపెన్గా ఎక్కడెక్కడ దొంగ ఓట్లున్నాయి, దొంగ ఓట్ల ద్వారా మీరు ఎట్లా గెలుస్తూ ఉన్నారు అని క్లియర్గా ఆయన వంత కూడా చెప్తే మా దగ్గరికి రాలే, చేతులు కట్టుకొని నిలబడలే, మాకు రాసిలే అని మాట్లాడతారా? సిగ్గుందా మీకు? ఎన్నికల కమిషనర్ అంటే టిఎన్ శేషన్ గారు మాదిరి ఉండాలి. నేను 94లో ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఎన్నికల కమిషనర్గా టిఎన్ శేషన్ గారు ఉన్నారు. అసలు శేషన్ గారు అంటే దొంగ ఓటు వేసేవాడే కాదు,
ఎమ్మెల్యే క్యాండిడేట్, ఎంపీ క్యాండిడేట్, ముఖ్యమంత్రులు కూడా భయపడేవాళ్ళు. అది ఎన్నికల కమిషన్ అంటే. మీలాంటి లాలూచుపడే దద్దమ్మలు కాదు, పక్క లాలూచుపడతా ఉన్నారు. బీజేపీ నాయకులకు మీరు అమ్ముడు పోయారు, వాళ్ళ మోచేతి నీళ్లు తాగుతూ ఉన్నారు. వాళ్ళతో లాలూచిపడి అమ్ముడు పోయి ఇవాళ దొంగ ఓట్లన్నీ కూడా దాంట్లో చేరిస్తే దానిపైన మీరు మాట్లాడరా? సాక్షాత్తు ఒక మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్తే ఆయనకు నమ్మకం లేదంటావా? ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఇది రాహుల్ గాంధీ గారు ఒక్కడి సమస్య కాదు, కాంగ్రెస్ పార్టీ సమస్య మాత్రమే కాదు. భారతదేశంలో ప్రజాస్వామ్యం మనగలగాలంటే అన్నిటికంటే ప్రధానమైనది ఏమంటే మన ఓటు హక్కు సక్రమంగా ఉండాలి. నువ్వు దొంగ ఓట్లు చేరుస్తావు, ఓటును వాళ్ళ పేర్లు తీసేస్తావు, కొంతమంది ఓటుకు రానివ్వవు. ఏం జరుగుతుంది ఈ దేశంలో మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం, కామ్రేడ్స్ మామూలుగా కమ్యూనిస్టులు అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళంతా ఇళ్ల స్థలాలు అడుగుతారు, భూములుంటే పోయి జెండా నాటుతారు, లేదా ఏదన్నా దేశం వచ్చి ధర్నా చేస్తారంటా ఉన్నారు. నిజమే, అవునన్నా కాదన్నా పేదవాడికి ఇళ్ల స్థలం కావాలి, భూమి కావాలి, కష్టించి పని చేసేవాడికి న్యాయం జరగాలి. ఎవడడ్డం వచ్చినా వాని దొమ్మల మీద తంటాం, జెండా నాటి తీరుతాం, జెండా నాటుతాం, ఖచ్చితంగా పోరాటం చేస్తాం. కానీ ఇవాళ మన పోరాటం అనేది ఈ దేశం కోసం పోరాడాలి. ఇవాళ దేశాన్ని కాపాడుకోవాలి. కామ్రేడ్స్ అందరూ కూడా ఆలోచించండి. ఇవాళ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 146,80,00,000 మంది జనాభా ప్రపంచంలో ఏ దేశంలో లేరు, ఓన్లీ ఇండియాలోనే ఉన్నారు, మన భారతదేశంలోనే ఉన్నారు. చైనా కంటే కూడా ఇవాళ భారతదేశంలో జనాభా మనం నంబర్ 1. మరి దానికి అవునన్నా కాదన్నా, ఏ నాయకుడు అంగీకరించినా అంగీకరించకపోయినా, ఏ పార్టీ వాడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దానికి ప్రధానమైన కారణం మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం వల్లనే ఇవాళ మన దేశం ఐక్యంగా ఉంది. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమంటున్నారు, ఈ రాజ్యాంగం సెక్యులర్ రాజ్యాంగము, ఈ రాజ్యాంగం అక్కర్లేదు మాకు, దీని స్థానంలో మత ప్రాతిపదిక పైన మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం కావాలి, కొత్త రాజ్యాంగం రాసుకుంటామంటా ఉన్నారు. కాబట్టి ఏమంటే రాబోయే రోజుల్లో భారతదేశం ఒక పెద్ద ప్రమాదం నుంచి కాపాడడానికి మనం అందరం కూడా సమాయత్తం కావాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. చూస్తూ ఉన్నాం, నరేంద్ర మోడీ ప్రభుత్వం దాదాపు 11 ఏళ్లుగా వాళ్ళ అధికారంలో ఉన్నారు, 3 సార్లు అధికారంలోకి వచ్చారు. మరి ఇవాళ అడుగుతా ఉన్నాం, ఈ 11 ఏళ్ల కాలంలో మీరు ఏమైనా చేశారా? ఎవరికైనా చేశారా అని నేను అడుగుతా ఉన్నా. రైతులకు ఏమైనా చేశారా? పేదవాళ్ళకి ఏమైనా చేశారా? ఉద్యోగాలు ఏమైనా ఇచ్చారా? బ్లాక్ మనీ తగ్గించారా? మీరు ఆ రోజు ఏం చెప్పారు? రైతులందరూ అప్పుల పాలయ్యారు, ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు, కాబట్టి మేము అధికారంలోకి వస్తే ఫుల్ స్టాప్ పెడతామన్నారు. ఏమిచ్చావా నరేంద్ర మోడీ? 4 నెలలకు ఒకసారి 2,000 ఇస్తావా? సంవత్సరానికి 6,000? రైతులు ఏమైనా భిక్షగాళ్ళని అడుగుతా ఉన్నా. ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం పేదవాడికి పెన్షన్ 4,000 రూపాయలు ఇస్తూ ఉంది, నెలకు 4,000. కానీ నరేంద్ర మోడీ రైతులకు ఏమిస్తా ఉన్నాడు? 4 నెలలకు ఒకసారి 2,000 ఇస్తాడు. ఆ బీజేపీ నాయకులు వాళ్ళు ఏమో మనుషులు ఏమో నాకు తెలియదు, వాళ్ళు అంటారు మా మోడీ గారు వచ్చినాక రైతులకి 2,000 ఇస్తున్నామంటారు.
2000 ఇస్తే రైతు సమస్య పరిష్కారం అయిందా? 3 సార్లు అయినా కూడా 6000 అయ్యేది సంవత్సరానికి. సంవత్సరానికి 6000 రూపాయలు ఇచ్చి రైతుల మేలు చేస్తామంటారా? అరే వాళ్ళ బాధలేంటి, వాళ్ళ కష్టాలేంటి ఏనాడన్నా ఆలోచించారా మీరు? వాళ్ళ అప్పుల గురించి ఏమైనా మాట్లాడుతూ ఉన్నారా మీరు? కాబట్టి చెప్తా ఉన్నాం, ఏ ఒక్క వర్గం కూడా 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నాం సంవత్సరానికి. ఏ ఊళ్ళో ఇచ్చావో చెప్పమంటా ఉన్నాం. ఏ రాష్ట్రంలో ఇచ్చావో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఎక్కడని ఉద్యోగాలు ఇవ్వలే. రైల్వేలో లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, భర్తీ చేయవు. బ్యాంకుల్లో ఉద్యోగాలు ఉన్నాయి, ఖాళీ, భర్తీ చేయవు. ఏం చేశావో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కారం చేయకుండా ప్రజల మధ్య చీలిక తెచ్చి మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి తద్వారా తమ అధికారాన్ని నిలబెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పైగా అట్ట కూడా రాలేరు కాబట్టి ఇవాళ దొంగ ఓట్లతో రాజ్యం నడపాలి, బెదిరించాలి. ఎవరైనా వాళ్ళ మాట వినకపోతే వాళ్ళ మీద కేసులు పెట్టాలి, సిబిఐ వాళ్ళ ఇంటికి పంపిస్తారు, లేదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ ఇంటికి పంపిస్తారు, ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ చేయిస్తారు, తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెడతా ఉన్నారు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశంలో 1947లో మనకు స్వతంత్రం వస్తే ఎంతోమంది ప్రధానమంత్రులు వచ్చిపోయారు. కానీ ఏనాడు కూడా ఇంత అధ్వానంగా బెదిరింపు రాజకీయాలు జరగడం లేదు. పక్కా బ్లాక్మెయిలింగ్ రాజకీయం నడుస్తూ ఉంది. వ్యవస్థను తమ గుప్పెట్లో పెట్టుకుని అందరం కూడా బెదిరిస్తూ ఉన్నారు. కాబట్టి దీనిపైన మాట్లాడాలి. ఒక్కరైనా అరే ఇది దొంగ ఓట్ల రాజ్యం కాదు, ఒక్కరెవరైనా మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు నీవేమైనా మాట్లాడావా? చంద్రబాబు నేనే సీనియర్ నాయకుడు, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే సీనియర్ నాయకుడు నేను, నరేంద్ర మోడీ కంటే ముందే ముఖ్యమంత్రి అయినాను, మేమేం కాదనం. ఎందుకంటే నాకు కూడా తెలిసే చంద్రబాబు నాయుడు ఇంకా నేను స్టూడెంట్గా చదువుకుంటున్నప్పుడే ఎమ్మెల్యే అయినాడు. ఇవాళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆయనంత సీనియర్ రాజకీయ నాయకుడు ఎవరు లేరు. మరి నీవెందుకు మాట్లాడడం లేదు? ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిన ఈ సందర్భంలో రాజ్యాంగాన్ని ముంచుతా ఉన్నప్పుడు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం లేదు? తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, రోజు చంద్రబాబు మీదకు పోతా ఉన్నావు. మరి చంద్రబాబు కంటే ఇంకా దుర్మార్గంగా చేస్తూ ఉన్నాడు నరేంద్ర మోడీ. ఒక్కనాడైనా మాట్లాడావా? గట్టిగా మాకు వినపడదులే, కనీసం మీ వాళ్ళకి వినపడేటన్నా మాట్లాడు. ఏం మాట్లాడు? పాపం బెల్లం కొట్టిన రాయి మాదిరి ఉంటావు. ఇంకొక ఆయన వచ్చాడు, పాపం ఎందుకు వచ్చినావా రాజకీయాలే కంటే ప్రశ్నించడానికే వచ్చినానన్నాడు. రంగన్న ఆ జెండా, అది ఈ జెండా నీ పక్కన ఉండేది, ప్రశ్నించడానికే వచ్చానని చెప్పావు నువ్వు. మరి ఇప్పుడెక్కడ పోయినావు నువ్వు? ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చినానని చెప్పి నీవు ఇవాళ ఉప ముఖ్యమంత్రి అయినావు, సంతోషం. ఇప్పుడు ప్రశ్నించడం కాదు మాట్లాడమే మానేశావు. ఏమని అంటే అది హరిహర వీరమల్లు అంటావు. హరిహర వీరమల్లు అంటే సినిమా అయిపోయింది, దాని పని అప్పుడే వచ్చింది, వెళ్ళిపోయింది. అరే నువ్వు ప్రశ్నించడానికే రాజకీయాల్లోకి వచ్చా, నాకేం స్వార్థం లేదు, ప్రజలే ముఖ్యము అని చెప్పిన వాడివి. ఇంకా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కొద్దిగా మేలు, వాళ్ళు కనీసం మాట్లాడకుండా ఊరికే అన్నా ఉంటారు. ఈ మహానుభావుడు ఒకేసారి పెద్ద బొట్టు పెట్టుకున్నాడు. పెద్ద పెట్టుకొని తన అజెండా పక్కన పెట్టి సనాతనవాదం అని బయలుదేరినాడు. సనాతనవాదము అని ఒకసారి అంటావు, ఆడ లడ్లు ఏదో అయిందని చెప్పి పాదయాత్ర చేస్తావు, తిరుపతి లడ్లు. మరి మీరు అధికారంలో ఉన్నారు కదా, మరి తిరుపతి లడ్లో కల్తీ జరిగింటే ఏం చేస్తున్నారు మీరు?
సంవత్సరం పైన అయింది కదా మీరు అధికారం లేకొచ్చి. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డి చెప్తివి, మరి మీరు సంవత్సరం అయింది కదా పట్టుకోండి. మరి ఎవరు స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 3 ప్రధాన పార్టీలు, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జనసేన పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే భయపడిపోతున్నారు మోడీని చూసి. పైగా ఈ చంద్రబాబు నాయుడు అప్పుడప్పుడు పొగుడుతూ ఉంటాడు, ఆ మోడీ మోడీ ఉండాలండి అట్లా అని. ఇంతకుముందు తిట్టాడు, ఇప్పుడే పొగుడుతా అన్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ అయితే ఆయన పాపం ఆయన ప్యాంట్ ఆగడంలే, అసలు జారిపోతూనే పట్టించుకోవడంలే. సనాతనవాదం అని పరిగెత్తా అన్నాడు. కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ భారతదేశం మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఏనాడు కూడా ఇంత ప్రమాదంలో లేదు. వారి రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకోవడానికి ప్రజల మధ్య చీలిక తెస్తూ ఉన్నారు, మత ప్రాతిపదిక విభజన చేస్తూ ఉన్నారు, మహమ్మదీయులకు వ్యతిరేకంగా, క్రైస్తవులకు వ్యతిరేకంగా, మైనార్టీలకు వ్యతిరేకంగా మెజారిటీ మత ఉన్మాదాన్ని రెచ్చగొడతా ఉన్నారు. కాబట్టి వాళ్ళు స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఈ దేశాన్ని కాపాడుకోవడం కోసం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒంటరిగా లేము. ఈ దేశంలో ఉన్న కమ్యూనిస్టులే కాదు, కాంగ్రెస్ పార్టీ, ఇతర లౌకిక పార్టీలు, ప్రజాతంత్ర పార్టీలు అందరితో కూడా చేతులు కలుపుతాం, ఖచ్చితంగా పోరాడతాం. నరేంద్ర మోడీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ మతోన్మాదులకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో పెద్ద పోరాటానికి సమాయత్తం కావడానికి మన పార్టీ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. కామ్రేడ్స్, అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా చూస్తూ ఉన్నాం. మాకు ఇక్కడ మాదే గవర్నమెంటు, అక్కడ మాదే గవర్నమెంట్, ఢిల్లీలో మాది డబుల్ ఇంజన్ సర్కారు అన్నారు. చాలా సంతోషం. ఈ మామూలు ఒక ఇంజనే స్పీడ్గా పోతుంది, డబుల్ ఇంజన్ అంటే డబుల్ స్పీడ్లో పోతా ఉన్నారన్నావు. మరి డబుల్ ఇంజన్ దేంట్లో స్పీడ్గా పోయిందో చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. ఏదో నిన్నేదో తిట్టాలి, విమర్శించాలి, మాకు మైక్ దొరికితే చాలు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే వాళ్ళని ఏదో మాట్లాడాలి, మాకేం దుగ్ధలేదు. పైగా నువ్వు దిగితే మేమేం ఎక్కేది కూడా లేదాడ. కానీ వాళ్ళ సూటిగా అడుగుతా ఉన్నాం, ఈ సంవత్సర కాలంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏం చేశావో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఏందయ్యా నువ్వు చేసిందంటే డబుల్ ఇంజన్ స్పీడ్లో అప్పులు మాత్రం చేసినావు. మీకు గుర్తు చేయాలి, ఇప్పుడు శుక్రవారం అనుకుంటా, శనివారం, ఈరోజు శనివారం, ప్రతి మంగళవారము 4,000 నుండి 5,000 కోట్ల రూపాయలు అప్పు తెస్తూ ఉన్నాడు. మనమంతా ఏం కోరుకోవాలంటే మంగళవారం రాకూడదని కోరుకోవాలి. మనం ప్రతి మంగళవారం నాడు 4,000 కోట్లు లేదా 5,000 కోట్లు అప్పు తెస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక సంవత్సర కాలంలో 1,75,000 కోట్ల రూపాయలు అప్పు చేయలేదు. ఎవరా చేసిందంటే డబుల్ ఇంజన్ స్పీడు, డబుల్ స్పీడ్లో పోయి చంద్రబాబు నాయుడు అప్పులు చేస్తూ ఉన్నాడు. చివరికి అమరావతి రాజధాని కోసం అప్పులే, వరల్డ్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నాడు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్తో అప్పు తెస్తూ ఉన్నాడు, హట్కోతో 11,000 కోట్ల అప్పు తెచ్చాడు, KFW అనే జర్మనీ సంస్థతో 5,000 కోట్ల అప్పు తెచ్చాడు, 31,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. నేను మొన్న పొద్దున మన మున్సిపల్ మంత్రి ఉన్నాడు కదా నారాయణ గారితో పోతే నేను నవ్వుకుంటున్నా, ఏమైనా నువ్వు చంద్రబాబు నాయుడు కంటే చాలా బిజీ అయిపోయినావు, కనపడవంటే ఆయన అంటున్నాడు, లేదు నాకంత ఇంకా ఇది లేదు, అమరావతి పనులకు బ్రహ్మాండంగా సాగుతాయి, ఇంకా అసలు ఇంకా నాకు పని తగ్గిపోయింది అంటున్నాడు. కారణం ఏమంటే 31,000 కోట్లు అప్పు తెచ్చాడు, ఇంకో 31,000 కోట్లకి ఇండెంట్ పెట్టారు. ఒక్క రాజధానికే 62,000 కోట్లు. చంద్రబాబు నాయుడు ఢిల్లీలో అంటాడు 78,000 కోట్లు అప్పు తెస్తామంటాడు. అప్పులు తెచ్చి రోడ్లు వేస్తాం, అప్పులు తెచ్చి ఇది చేస్తాం, అప్పులు తెచ్చి పెన్షన్లు ఇస్తాం, అప్పు తెచ్చి జీతాలు ఇస్తాం, అప్పు తెచ్చి గుంతలు పూడుస్తాం. మొత్తం ఈ గుంతలు పూడ్చే పనిలో వాళ్ళు ఉన్నారు. కాబట్టే చెప్తా ఉన్నాం, ఇవాళ డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో నువ్వు ఏదైతే చేశావో
నీవు చేస్తున్న డబుల్ ఇంజన్ సర్కారు పని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయడం తప్ప అదనంగా చేసింది లేదు. పైగా ఇవాళ ప్రచారం చేస్తూ ఉన్నారు తెలుగుదేశం జనసేన పార్టీ వాళ్ళు. పాపం బీజేపీ వాళ్ళు పెద్దగా కాదు కానీ అప్పుడప్పుడే అంటున్నారు. వీళ్ళ ప్రచారం ఏమంటే రాష్ట్రంలో సుపరిపాలన సాగుతుందట. సుపరిపాలన, మరి సుపరిపాలన ఎక్కడ జరుగుతుందో దానికి వాళ్ళే చెప్పాలి. నేను సూటిగా ఒకటే అడుగుతా ఉన్నాను, ఎందుకంటే మీరందరూ చాలా పల్లెల నుంచి ఊళ్ళ నుంచి వచ్చారు. ఏ ఊర్లోనన్నా లంచం లేకుండా ఒక్క ఆఫీస్లో ఎవడన్నా పనిచేస్తున్నాడా? ఏమ్మా ఎడన్నా ఇస్తాన్నారా? నీవు ఎంఆర్ఓ ఆఫీస్లో పోతే లంచం, పంచాయతీరాజ్ ఆఫీస్లో పోతే లంచం, సబ్ రిజిస్టర్ ఆఫీస్లో లంచం. అసలు లంచం లేకుండా ఎక్కడైనా ఒక్క పని జరుగుతూ ఉందా అని నేను అడుగుతా ఉన్నా. ఎక్కడ పనే జరగలేదు. నేను చెప్పడం కాదు, ఇది మన ఆంధ్రజ్యోతి పేపర్లోనే వచ్చింది. ఇది ఆంధ్రజ్యోతి పేపర్లోనే వాళ్ళు రాశారు. ఏమంటే మన ఎన్టీఆర్ జిల్లాలో జగ్గైపేట ఎమ్మెల్యే ఉన్నాడు శ్రీరామ్ తాతయ్య అని. ఆయన కూడా పాపం వైశ్యుడు. అందులో మొదట్లో మన ఏఎస్ఎఫ్లో కూడా పనిచేశాడు. మనిషి కూడా కొద్దిగా సౌమ్యుడు, మంచోడు. ఆయన ఆఫీసుకు ఫోన్ చేసి లంచం తీసుకోకుండా పనిచేయాలని చెప్తే ఎమ్మెల్యే చెప్పినా వినము, ఈ మంత్రి చెప్పినా వినము, లంచం ఇస్తేనే పని చేస్తామని 4 నెలలు పని అట్లా ఆపేశారు. ఎవరు చెప్పినా వినడంలే వాళ్ళు. మొత్తం లంచాలమయమైపోయింది. పైగా మీరు అప్పుడు అధికారం వచ్చినప్పుడు ఏమన్నారు? జగన్మోహన్ రెడ్డి కాలంలో బియ్యం అంతా తినేశారు, అవన్నీ కూడా కాకినాడ పోర్ట్లో తీసుకొని అమ్మేశారు, స్టీమర్ ఎక్కిచ్చారు. దానికి ఎవరప్పంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కారణమని మీరు ప్రచారం చేశారు. మరి వాళ్ళు లేరు కదా ఇప్పుడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు, జగన్మోహన్ రెడ్డి ఏం పట్టించుకోలే. మరి ఇప్పుడు మీరే కదా అధికారంలో ఉండేది. మీరు ఆ రోజు పోయి సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడకు పోయినాడు. కాకినాడకు పోయి ఆయనకి అధికారం లేకపోయినా సరే పోయి సీజ్ ద షిప్ అన్నాడు ఒకేసారి. సీజ్ ద షిప్ అంటే అది మన సోషల్ మీడియాలో టీవీల్లో అంతా బ్రహ్మాండంగా ప్రచారం చేశారు. మరి ఈరోజు నేను అడుగుతా ఉన్నా, అయ్యా మరి సీజ్ ద షిప్ అన్న పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయాడు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తూ ఉన్నారు? ఇవాళ బియ్యం అంతా ఎక్కడ పోతా ఉన్నాయి? ఆంధ్ర రాష్ట్రంలో 1,47,00,000 వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఆ బియ్యం అంతా కూడా తెస్తూ ఉన్నారు. ఆ బియ్యం అంతా ఎక్కడ పోతాయో చెప్పమని అడుగుతా ఉన్నాం. ఇవాళ లారీలు పోతూ ఉన్నాయి, అందరు అమ్ముకుంటా ఉన్నారు. ఇవాళ ఎమ్మెల్యేలుగా ఉండే వాళ్ళందరూ కూడా అంగళ్ళు తెరిచినారు. మొన్న నేను ఒక జిల్లాకు పోతే ఆ జిల్లా పేరు చెప్పను, వాళ్ళు అన్నారు, సార్ ఏమయ్యా మీ ఎమ్మెల్యే ఎట్లా అంటే, సార్ మా ఎమ్మెల్యే పాపం డబ్బులు వసూలు చేయడు సార్ అన్నాడు. నేనేమో నిజంగా పాపం చాలా నిజాయితీగా ఉన్నాడేమో, మీ ఎమ్మెల్యే మంచోడు కదా అని నేనంటే, లేదు సార్ మా ఎమ్మెల్యే చేయడు, అతని భార్య వాళ్ళ అమ్మే మొత్తం చేస్తారు సార్ అన్నాడు. మొత్తము భార్య వాళ్ళమ్మ కూర్చొని 2 అంగళ్ళు పెట్టినారు సార్. అందరూ వాళ్ళే. ప్రతి పనికి డబ్బులు లేకుండా ఒక్క పని జరగడం లేదని చెప్తాను. నేను చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడుగుతా ఉన్నా, నీ సుపరిపాలన అంటే ఇదేనా? ప్రతి ఆఫీసులో లంచాలు వేయడం నీ సుపరిపాలన? మీ ఎమ్మెల్యేలంతా కూడా అంగళ్ళు పెట్టుకొని డబ్బులు తినడం సుపరిపాలన? లేదా దొంగ బియ్యం అమ్ముకోవడం ఒక సుపరిపాలన? జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగితేనేమో తప్ప, మీ గవర్నమెంట్లో మాత్రం మంచిగా అందరూ అమ్ముకోవచ్చా? కాబట్టి చెప్తా ఉన్నాం, ఇవాళ ప్రభుత్వం మారింది తప్ప ప్రజలకు జరిగిన మేలు తక్కువే. పక్కగా లంచగొండి రాజ్యం నడుస్తూ ఉంది ఈ రాష్ట్రంలో. ఈ లంచగొండి రాజ్యాన్ని కంట్రోల్లో పెట్టాల్సిన బాధ్యత ఎవరిదో కాదు, సాక్షాత్తు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిదే. ఆ రోజేమో బ్రహ్మాండంగా చెప్పావు, అందరికి కూడా పదే చెప్పావు, హామీలు ఇచ్చావు, సూపర్ 6 వాగ్దానాలు అన్నావు. ఇప్పుడేమంటే అన్నావు ఆ సూపర్ 6 వాగ్దానాలు అమలు చేయమని అంటే, వాళ్ళలో అచ్చెన్నాయుడు మంత్రి గారు, అచ్చెన్నాయుడు పాపము ఆయనేమి నిన్న మొన్న వచ్చినాడు కాదు, ఆయన కూడా ఎప్పటి నుంచో ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన అంటాడు
ఈ ఆడవాళ్ళందరికీ నెలకు 1,100 ఇవ్వాలంటే ఆంధ్రప్రదేశ్ని అమ్మేయాలన్నాడు. మరి ఆ రోజు వాగ్దానం చేసినప్పుడు నీకు తెలియదా అని నేను అడుగుతా ఉన్నా. నువ్వు ఆ రోజు వాగ్దానం నీవు చేశావా, లేకపోతే నీ తరఫున ఎవడన్నా వేరే వాళ్ళు చేశారా? మరి మీరే కదా చేసింది. కామ్రేడ్స్ ఒకటే చెప్తా ఉన్నా, ఇవాళ ఆ రోజు సూపర్ 6 వాగ్దానాలు ఏదైతే చేశారో, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇస్తామన్నారు. ఖచ్చితంగా ఇవ్వాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలని అందరికంటే ముందుగా ఎర్ర జెండా పైకెత్తిన పార్టీ మన భారత కమ్యూనిస్ట్ పార్టీనే. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.